ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి గారు, రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ ఈ విషయాన్ని కేవలం రాజకీయం చేయదలుచుకుందా? ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్రానికి ఒక లైఫ్ లైన్, ఆంధ్ర రాష్ట్ర ప్రజల సెంటిమెంట్. ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ఆంధ్ర రాష్ట్రానికి మిగతా రాష్ట్రాలతో పాటు సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం కలుగుతుంది. ప్రత్యేక హోదా అనేది దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వట్లేదు కదా, అందుకోసమే ఈ ప్రత్యేక సాయం చేస్తున్నాము అన్నది అధికార పార్టీ ఆర్గ్యుమెంట్. మీకు కరెక్ట్ అనిపించట్లేదా? వెంకయ్యనాయుడు గారే స్వయంగా చెప్తున్నారు, ప్రత్యేక హోదా ఇచ్చేదానికి అడ్డంకి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు అభ్యంతరం చెప్తున్నాయనని. ఈ యొక్క అభ్యంతరాలన్నీ ఆ రోజు రాష్ట్రం విభజించేటప్పుడు తెలీదా? రాష్ట్రం విభజించేటప్పుడు ప్రత్యేక హోదా అవసరం అన్నటువంటి దాన్ని గుర్తించి వైఎస్ఆర్ పార్టీ రాజకీయం చేయటం లేదు అని మీరు అంటున్నారు, కానీ లోక్సభలో ప్రైవేట్ మెంబర్ బిల్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, రాజ్యసభలో మీరు ప్రైమ్ మినిస్టర్ ముందే ప్లకార్డ్ పట్టుకుని నినాదాలు చేయడం కానీ ఇవన్నీ కూడా రాజకీయం కాదంటారా? ప్రత్యేక హోదా సాధించేటటువంటి పోరాటంలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హక్కులను పరిరక్షించేటటువంటి పోరాటంలో భాగంగా మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు కూడా కొనసాగిస్తామని మేము పదే పదే చెప్తున్నాం. దీంట్లో రాజకీయం ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ లేదు. పోరాటం ప్రత్యేక హోదాకు మించినటువంటి ప్యాకేజీ అన్నది వారు చేస్తున్నటువంటి అది చంద్రబాబు గారి వాదన. అసలు ఆ మాటకు వస్తే వెంకయ్యనాయుడు గారే ప్రత్యేక హోదాకి మించినటువంటి వ్యక్తి అన్నది ఈరోజు అధికార బీజేపీ చెప్పుకుంటున్నారు. చెప్పమనండి, చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి, వెంకయ్యనాయుడు గారిని చెప్పమనండి. నేను చెప్తున్నా, ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఎలా ఉంది, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది, ప్రత్యేక హోదా ఇచ్చేదానికి ముందు ఈ 11 రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది, రాష్ట్ర అభివృద్ధి ఎంత ఉంది, పారిశ్రామిక అభివృద్ధి ఎలా ఉంది, ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి పదం కోసమే పట్టుకుని వేలాడుతుందో వైఎస్ఆర్ పార్టీ అనేది అధికార పార్టీ మాట. ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు ఒక్క పదం, ఆ ప్రత్యేక హోదా అన్న ఒక్క పదాన్ని పట్టుకుని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ రాజకీయం చేయదలుచుకుందా అని అడిగితే దీంట్లో రాజకీయమే లేదు. మా యొక్క నాయకుడు ప్రజల కోసం మొట్టమొదటి నుంచి కూడా గత 2.5 సంవత్సరాల పాటు పోరాటం చేస్తున్నారు. ఒక్క ప్రత్యేక హోదా కాదు, ప్రతి సమస్యలో కూడా రాష్ట్ర ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య మీద మేము పోరాటం చేస్తున్నాం. విశాఖపట్నంలో మీరు తలపెట్టినటువంటి కార్యక్రమం కూడా విశాఖలో విధ్వంసం సృష్టించడం కోసం వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి కార్యక్రమం, అందుకోసమే ఆ రోజు అడ్డుకోవాల్సి వచ్చింది అన్నది అధికార పార్టీ మాట. మీ సమాధానం? నేను ఒక్కటే చెప్తాను, ఏదైనా ఈవెన్ న్యూటన్ సిద్ధాంతం ప్రకారం ప్రతి యాక్షన్కి వారికి రియాక్షన్ ఉంటుంది. ఆ రోజు అడ్డుకోకుండా విశాఖపట్నంలో క్యాండిల్ ర్యాలీ అనేది అడ్డుకోకుండా అది వదిలేసి ఉంటే చాలా ప్రశాంతంగా జరిగింది. 27వ తేదీన ఆల్రెడీ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉందని తెలిసి అక్కడ వచ్చేటువంటి విదేశీ ప్రతినిధుల ముందు ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం జరుగుతోంది అనేటువంటి ఒక పిక్చర్ ఇవ్వడం కోసం వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి ఎత్తుగడ ఇది అన్నది ముఖ్యమంత్రి మేము చేసిన అభియోగం. ఒక పట్టణంలో ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాలు జరుగుతుంటాయి. దాంట్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడా రాదు. ఆయన పొలిటికల్ మైలేజ్ కోసం ఆయన చేస్తున్నారు. తిరులో జరిగినటువంటి ఘటనని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. ఆ రోజు ఒక సభ కోసం పర్మిషన్ ఇస్తే రైళ్లు తగలబెట్టినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇటువంటి వ్యక్తులు రేపొద్దున వైజాగ్లో ఇటువంటి కార్యక్రమాలు చేయరు అని ఏమిటి గ్యారంటీ? నాయకులు అడిగితే ఏం చెప్తారు? తుని సంఘటనకి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంది? తుని సంఘటన అన్నటువంటిది తునిలో జరిగినటువంటి సమావేశం ఒక సామాజిక వర్గం జరుపుకున్నటువంటి సమావేశం. అది రాజకీయ పార్టీ సమావేశం కాదు. రాజకీయ పార్టీల నుంచి కొంతమంది సభ్యులు దానిలో అటెండ్ అయి ఉండొచ్చు. అలాగే తెలుగుదేశం నుంచి కూడా అటెండ్ అయ్యారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి ఆ సమావేశానికి అటెండ్ అయ్యారు. తుని ఘటన జరిగిన తర్వాత కూడా వైఎస్ఆర్ పార్టీ మీద వచ్చినటువంటి అభియోగాలు ఇవే. దీని వెనకాల పరోక్షంగా ఈ మొత్తం వ్యవహారం విధ్వంసం వైపు వెళ్ళడానికి చేసినటువంటి కుట్ర వైఎస్ఆర్ పార్టీదే అని చంద్రబాబు నాయుడు గారు బేసిక్గా ఒక హానెస్ట్ లయర్. నేను ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నాను. ఏదైనా ఒక విషయాన్ని తిరిగి పదే చెప్పి ఎదుటి వ్యక్తిని నమ్మించాలన్నటువంటి ప్రయత్నమే ఉంటుంది తప్ప చిత్తశుద్ధితో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం చేసేటటువంటి ఉద్దేశం ఆయనకి లేదు. ప్రతిపక్షం మీద ఆరోపణలు చేయడమే ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం. వైఎస్ఆర్ పార్టీ ఒక అభివృద్ధి నిరోధక పార్టీ అన్నది మీ మీద పదే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అభియోగం. పెట్టుబడులు రానియరు, అమరావతి నిర్మాణానికి అడ్డుపడతారు,
పట్టిసీమకి ఇలాగే అడ్డుపడ్డారు, ప్రతి చోట వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటూనే ఉంటుంది అని. అమరావతికి సంబంధించి అమరావతి భూముల్ని బలవంతంగా లాక్కోవడాన్ని మేము వ్యతిరేకించామే కానీ రాజధానికి వ్యతిరేకం కాదు. మేము అమరావతి కన్స్ట్రక్షన్కి మేము అపోజ్ చేయట్లేదు. మేము అభివృద్ధికి ఇన్ఫ్యాక్ట్ మేము దోహదపడుతున్నాం. అంతేకాని మేము అభివృద్ధి నిరోధకులం అన్నటువంటిది అతను చేసేటటువంటి ఆరోపణ మాత్రమే. మీకు రాజ్యసభ సీట్ ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి చోట కూడా కేసులు మీ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి. ఏ2ని కాదని ఏ1 ఎవరికి రాజ్యసభ సీట్ ఇస్తాడు అన్నది ఈరోజు మీ మీద వచ్చినటువంటి ఒక ప్రధాన అభియోగం. ఏం చెప్తారు? ఈ కేసులు అన్నటువంటివి పొలిటికల్ కాన్స్పిరసీ. అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అయితేనేమి, అశోక్ గజపతిరాజు, చనిపోయినటువంటి ఎర్రంనాయుడు గారు దురుద్దేశంతో కొన్ని మోటివ్స్ని ఆపాదించి రాజకీయంగా తొక్కాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కేసులు అనేటువంటివి పెట్టడం జరిగింది. అంతేగాని కేసుల్లో వాస్తవం లేదు, కేసుల్లో నిజంగా ఆధారాలు లేవు. కేసుల్లో వాస్తవాలు ఏమున్నాయి, కేసుల్లో వాస్తవాలు ఏం లేవు అనేది ఇప్పుడు ఆల్రెడీ న్యాయస్థానం నడుస్తుంది. కానీ ఆ క్రమంలో మీకు సీట్ ఇవ్వడమే ఒక పెద్ద విమర్శకి తావిచ్చినటువంటి మాట నిజం కదా, కాదంటారా? సీట్ ఇవ్వడము అన్నటువంటి రాజ్యసభ సీటు మీకు రావడమే ఒక వివాదాస్పదమైనటువంటి అంశం కాదంటారా? మా పార్టీ అధ్యక్షుల వారు నాకు సీట్ ఇవ్వడంలో ఉన్నటువంటి ఉద్దేశం, నేను పార్టీకి అటు రాష్ట్రానికి న్యాయం చేయగలను అన్నటువంటి నమ్మకం పెట్టుకొని నాకు సీట్ ఇవ్వడం జరిగింది. అది మీరు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. కానీ ఆన్ ది అదర్ సైడ్ అక్యూజ్డ్ 1 ఇన్ని కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అక్యూజ్డ్ 2ని కాదని మనగలుగుతాడా, అందుకోసం ఇచ్చారు అన్నది మీ మీద మరొక అభియోగం. అక్యూజ్డ్ 1, అక్యూజ్డ్ 2 అన్నటువంటిది అక్కడ ముఖ్యం కాదు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు అక్యూజ్డ్ కాదా ఓటుకు నోటు కేసులో? ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ కేసు వచ్చినా కూడా న్యాయస్థానాలకు వెళ్ళి స్టేలు తెచ్చుకొని స్టే మూలంగా తను అక్యూజ్డ్ కాదు అనే కేసుల నుంచి బయటపడుతున్నారే కానీ ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు తప్పు చేయకుండా ఉంటే, ఆయన అవినీతికి పాల్పడకుండా ఉంటే, ఆయన విదేశాల్లో ఆస్తులు కానీ నిర్మించుకోకుండా ఉంటుంటే ఈరోజు న్యాయస్థానం ముందు నిలబడమనండి, తన నిజాయితీని ప్రూవ్ చేసుకోమనండి. మేము న్యాయస్థానాల్లో కేసులు మీరు కూడా వేసినా కూడా అవి నిలబడలేదు కదా. అల్టిమేట్గా వ్యవస్థలనే మేనేజ్ చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మేము ఆ రకంగా మెనూవరింగ్ ప్రాక్టీసెస్కి మేము పాల్పట్టలే. మేము ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. న్యాయస్థానాలు సైతం తప్పు పడదలుచుకున్నారా సాయిరెడ్డి గారు? న్యాయస్థానాలను తప్పు పట్టట్లేదు, తను మేనేజ్మెంట్ని తప్పు పడుతున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు కానీ తప్పు చేయనట్లయితే మీరు నిలబడండి న్యాయస్థానం ముందు. స్టేలు తెచ్చుకోబాకండి. మీరు స్టే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. తప్పు లేకపోతే స్టేలు తెచ్చుకోవడం అనేది తప్పేం కాదు కదా. తప్పు లేకుండా ఉంటే అసలు కేసు ఎందుకు వస్తుందండి? మీరు కూడా ఇప్పుడు ప్రైమా ఫేసి కేసు ఉంటేనే కేసు వచ్చింది. మీరు కూడా సిబిఐ కేసులకు సంబంధించి ఆల్రెడీ హైకోర్టులో అప్పీల్ చేస్తున్నారు, ధైర్యంగా హైకోర్టులో ఆల్రెడీ ఆర్గ్యూ చేస్తున్నారు తప్పించమని చెప్పి, ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. కానీ ఆల్రెడీ మీకు ఆ రిలీఫ్ రాలేదు కదా. అంటే దట్ మీన్స్ ఆల్రెడీ కొంత ప్రైమా ఫేసి ఉంది అన్న విషయం ఎస్టాబ్లిష్ అయినట్టే కదా. వాస్తవం చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అన్నటువంటిది వాస్తవం. మీ కేసుల గురించి అడుగుతున్నాను నేను. మా కేసుల్లో మేము ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఈరోజు న్యాయస్థానం ముందు మేము నిలబడుతున్నాం, కేసులను ఎదుర్కొంటున్నాం. మేము అక్విట్ అయి తప్పు చేయలేదు కాబట్టి అని మీకు మీరు చెప్పుకుంటారు, కానీ తప్పు చేశారు ప్రైమా ఫేసి ఉంది కాబట్టే కేసులు నడుస్తున్నాయి అన్న వాదన నిజం కాదంటారా? ఎటువంటి పరిస్థితుల్లో దానిలో వాస్తవం లేదు. ఏ తప్పు చేయలేదు. మా నిజాయితీ అన్నటువంటిది ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం బయటపడుతుంది. జగన్ గుట్టుమట్లన్నీ కూడా తెలుసున్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి కాబట్టి జగన్ పరోక్షంగా బ్లాక్మెయిల్ చేసి మీరు ఈ సీట్ సంపాదించుకున్నారు అన్నది ఒక ప్రచారం ఉంది, అవునా కాదా? నాకు జగన్ గారి కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం ప్రేమ అభిమానమే కానీ అక్కడ బ్లాక్మెయిల్కి కానీ లేకుండా ఉంటే వేరే ఇంకే దేనికి కానీ తావులేదు. అటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు. మీరు అప్రూవర్గా మారిపోతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా బెదిరించారా? అటువంటి ప్రచారం కూడా ఒకటి వచ్చింది. నాకు భగవంతుడి మీద నమ్మకం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను నా యొక్క వృత్తికి కానీ నేను చేసేటటువంటి పనికి కానీ అన్యాయం చేయను. సక్రమమైన మార్గంలో నడుస్తానే కానీ
ఎప్పుడు కూడా అడ్డుదారులు తొక్కేటటువంటి ప్రసక్తి లేదు. కానీ ఆడిటర్గా ఉన్నటువంటి మీరు అసలు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా కేసులో ఇరుక్కుపోవడానికి పరోక్షంగా మీరే కారణం అని విమర్శిస్తే ఏం సమాధానం చెప్తారు? ఈ కేసులు వచ్చేదానికి ఎవరు కారణం అన్నది నేను ఈ గతంలో మీకు చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి కుట్ర, కాంగ్రెస్ పార్టీ కుట్ర. ఇది పొలిటికల్గా మీరు చేసేటువంటి అభియోగాలు. కానీ ఈ పర్టికులర్ కేసులకు సంబంధించి చూస్తే ఇవన్నీ కూడా క్విడ్ ప్రోకో కేసులు, ప్రధానమైనటువంటి కేసులు. క్విడ్ ప్రోకో కేసుల్లో ఈ రకంగా పెట్టుబడులు పెట్టించడం అనేది భవిష్యత్తులో తప్పవుతుంది అనేటువంటి అంశాన్ని మీరు ఒక ఆర్డర్గా ఊహించలేకపోయారా? పెట్టుబడులు పెట్టడంలో, పెట్టుబడులు తీసుకురావడంలో ఎక్కడ తప్పు ఉందండి? చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకురాలేదా హెరిటేజ్ కంపెనీకి? వ్యాపారం చేయడం తప్ప? క్విడ్ ప్రోకో అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టే కదా సిబిఐ మీ మీద ఫర్దర్గా కేసులు ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పింది. అదే మేము చెప్పేది. కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కొల్యూడయి చేసినటువంటి కుట్ర పన్నాగమే ఇది. కానీ న్యాయస్థానాలు ఉన్నాయి కదా మధ్యలో. మీరు పొలిటికల్గా ఆరోపణలు చేసి తప్పించుకోవచ్చు, కానీ మధ్యలో న్యాయస్థానాలు ఉన్నాయి కదా. మాకు న్యాయస్థానాలే ఫర్దర్గా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పాయి కదా. మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. తప్పకుండా మేము ఈ కేసుల నుంచి బయటపడతాం అన్నటువంటి నమ్మకం మాకు. 2004-2009 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విలువ ఎన్ని లక్షల కోట్లకు పెరిగింది అంటే ఏం చెప్తారు మీరు? మీరే ఆడిటర్, మీరే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయాల్లో ప్రవేశించేంత వరకు కూడా వ్యాపారం చూసుకుంటున్నారు. ఏ రోజు హైదరాబాద్కు కూడా రాలేదు ఆయన. ఎప్పుడైనా తండ్రి గారిని చూసేదానికి హైదరాబాద్ వచ్చేవాళ్ళు. ఎప్పుడో 10 రోజులకు ఒకసారో, 15 రోజులకు ఒకసారో, నెల రోజులకు ఒకసారో. అదర్వైజ్ బెంగళూరులో వ్యాపారం చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి దగ్గర వ్యాపార ప్రయోజనాలు పొందినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డిని బెంగళూరులో కలుస్తూ ఉండేవారు. అక్కడే కదా వ్యవహారం మొదలైంది. అదే కదా మీ మీద వస్తున్నటువంటి అభియోగం. నేను మీకు దానికి ఆన్సర్ చేశాను. మొత్తం ఉండేటటువంటి వాటాదారుల్లో వీళ్ళు ఏదైనా ఎక్కువ పెట్టారా, లేకుంటే ఎక్కువ ప్రీమియంతో ఇన్వెస్ట్ చేశారా? ఒకరికి సిబిఐ చెప్పింది కొంతమందికి మాత్రమే క్విడ్ ప్రోకోనని. మిగతా షేర్ హోల్డర్స్ విషయంలో ఎటువంటి క్విడ్ ప్రోకో లేదు అని సిబిఐ చెప్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టినటువంటి మనీ లాండరింగ్ కేసులు, సిబిఐ అన్నటువంటిది ఒక కేసు పెడితే ఎన్ఫోర్స్మెంట్ కేసు అన్నటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. సిబిఐ కేసు పోయినట్టయితే ఈడీ కేసు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అంతేగాని మనీ లాండరింగ్ జరిగిన మాట నిజం కాదంటారా? మనీ లాండరింగ్ అన్నటువంటిది లేదు. సూట్ కేసు కంపెనీలు సిబిఐ కేసు వచ్చింది, దానివల్ల ఈడీ కేసు వచ్చింది. అది ఒక ఆటోమేటిక్ ప్రాసెస్. అది 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 ఆ చట్టంలో ట్యాక్స్ ఎవేషన్ కంట్రీస్ నుంచి పెద్ద ఎత్తున సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు చేసి తద్వారా దేశంలోకి నిధులు మళ్లించినటువంటిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు. ఆ కేసు ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది. ఆ కేసును అయితే మీరు ఫేస్ చేయాల్సిందేగా. ఎక్కడ చెప్పండి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సూట్ కేస్ కంపెనీస్ మనవి లేదు, మనం తీసుకొచ్చామన్నటువంటిది ఎక్కడ చెప్పారు మీరు చెప్పండి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ రకమైనటువంటి ఆధారాలు చూపించకుండానే కోర్టు మీ ఆస్తులు జప్తు చేయమని చెప్పింది. జప్తు చేయడము అన్నటువంటిది ఒక చట్టంలో ఒక భాగం. ఒక కేసు పెట్టినప్పుడు ఆ జప్తు అన్నటువంటిది అటాచ్మెంట్, జప్తు అన్నటువంటిది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ అటాచ్మెంట్ ఆర్డర్, అటాచ్మెంట్ చేసినటువంటి మాట వాస్తవం. అది ఒక చట్టంలో ఒక భాగంగా చేసుకుంటూ పోతున్నారు. ఆ అటాచ్మెంట్ చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు కుట్ర ఉంది. ఆ చేసినటువంటి డైరెక్టరేట్ని, సిబిఐని, న్యాయస్థానాల్ని అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు ఖాతాలో వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా సాయిరెడ్డి గారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఉండేటటువంటి ఎవరైతే ఆఫీసర్స్ కానీ ఎవరైతే చేస్తున్నారో, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో, వారికి సీఎం పేషీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులకి ఎన్ని సంభాషణలు జరిగాయి, ఎప్పుడు ఏ రకంగా మీటింగ్స్ జరిగాయి, సమావేశాలు జరిగాయి. నిజంగా అటువంటివి జరుగుంటే మీరు న్యాయస్థానం ముందు పెట్టచ్చు అవన్నీ కూడా. న్యాయస్థానం ముందు కాదు, ఆయన్ని వెంకటేశ్వర స్వామి ముందుకు వచ్చి చెప్పండి, తిరుమలకు వచ్చి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి తిరుమలకు వచ్చి చెప్పేటువంటి మాటలు చదవ కదా సాయిరెడ్డి గారు. ఈరోజు న్యాయస్థానాల్లో కేసులు ఉన్నాయి, న్యాయస్థానం తేల్చాలి మీరు నిర్దోష దోష అనే విషయాన్ని. ఇది మనస్సాక్షి. ఆయన నిజంగా ఆయన అటువంటిది చేయనట్టయితే కేసుల నుంచి బయటపడలేము అని చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు మనస్సాక్షి, దైవ సాక్షి అనే పేర్లు తీసుకొస్తున్నారా? లేదు, దైవం మీద నమ్మకం ఉందని ఆయన పదే చెప్తున్నాడు. నిజంగా ఆయనకి కానీ దైవం మీద నమ్మకం ఉంటే, న్యాయ వ్యవస్థ మీద ఆయనకు కానీ నిజంగా నమ్మకం ఉంటే, మొట్టమొదట ఆయన కేసుల నుంచి ఆ స్టేలు తీసి, స్టేలు ఏదైతే విధించున్నాయో ఆ స్టేల్ని వెకేట్ చేయించుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టినటువంటి ఆధారాల ఆధారంగా న్యాయస్థానం ఈరోజు ఆస్తులను జప్తు చేసే కార్యక్రమాలు చేయమని ఆదేశిస్తుంటే
అందులో చంద్రబాబు నాయుడు పాత్ర ఎలా ఉంటుంది? ఇది కేవలం తప్పించుకునేటువంటి ప్రయత్నం కాదంటారా? నేను చెప్పాను కదా, ఎవరు ఎవరితో మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, ఏ రకంగా మేనేజ్ చేస్తున్నారు అన్నటువంటిది నేను గతంలోనే మీకు చెప్పాను. నేను పేర్లు చెప్పడం లేదు, కానీ తను ఏ రకంగా ఏం చేస్తున్నాడు, అధికారాన్ని ఎలా దుర్వినియోగం కానీ చేస్తున్నాడు. మాటకు ముందు ఒక చంద్రబాబు నాయుడు, మాట తర్వాత ఒక చంద్రబాబు నాయుడు చెప్పి సాయిరెడ్డి తప్పించుకుంటున్నారు అని చెప్పి అంటే నిజం కాదంటారా? విజయసాయిరెడ్డి తప్పించుకోవాల్సిన అవసరమే లేదు. న్యాయం మా వైపు ఉంది. ఎటువంటి తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు నిర్దోషిగా బయటపడతాం. విజయసాయి గారు, మొన్న విశాఖపట్నంలో పోలీసులు అడ్డుకుంటున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి మాట, ఒక సీఎంని అడ్డుకుంటున్నారు అని చెప్పి, అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అలా ఫీల్ అయిపోతున్నారు, సీఎం అయిపోయాను అని చెప్పి. ప్రజల సమస్యలపైన ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం సాగిస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. అవన్నీ కూడా 2019 ఎన్నికల తర్వాత ప్రూవ్ అవుతాయి, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, ఎవరిని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇంకా 2.5 ఏళ్ళు ఎన్నికలు ఉండగానే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మాట్లాడేటువంటి ధోరణి, ఒక మానసిక స్థితి సరిగా లేనటువంటి ధోరణి ప్రతిఫలిస్తోంది అన్నది అధికార పార్టీ మాట. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజల సమస్యల మీద పోరాడాలనుకుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం ఎంతో కొంత మేలు చేయాలనుకుంటారు. ఒక సీఎంని ముట్టుకుంటున్నారు అన్న మాట నిజమే కదా? చూపించమంటారా వీడియోస్? నేనున్నాను కదా, అందుకోసం మీరే పక్కన ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని. దాంట్లో ఏం తప్పుంది? ఓ ప్రతిపక్ష నాయకుని ముట్టుకుంటున్నారు అన్నమాట అనాలా, లేక సీఎంను ముట్టుకుంటున్నారు అన్నమాట? నాయకులే కాదండి, ఎల్లకాలం ప్రతిపక్షంలో కూర్చోవాలనుకుంటారా? తప్పకుండా వస్తాం అధికారంలోకి, ఆ నమ్మకం మాకుంది. తప్పకుండా మా పార్టీ అధికారంలోకి వస్తే ఎవరవుతారండి సీఎం? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు. దానికి మళ్ళీ సపరేట్గా ఏదన్నా విడమర్చి అన్న చెప్పాలా? అప్పుడు ఎన్నికల తర్వాత ప్రజల తీర్పు వస్తే ముఖ్యమంత్రి అని చెప్పి వారు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ పోలీసులు దగ్గరికి రాగానే ఒక ముఖ్యమంత్రి ముట్టుకుంటున్నారు, అధికారంలోకి వస్తాము అన్నటువంటి ఆశాభావంతో పనిచేయడంలో తప్పులేదే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేకనా ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు మీ పార్టీ నుంచి వీడి అధికార పార్టీ వైపు వెళ్ళిపోతుంది? కరెక్ట్గా పాయింట్కి వచ్చారు. అధికార పార్టీకి ఎమ్మెల్యేలు ఎలా పోతున్నారు, ఎందుకు పోతున్నారు, దీని వెనక ఎవరున్నారు మీకు తెలీదా? మీకు తెలియకనే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, లేక అధికార పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల, ఏది కారణం అని అడిగితే అభివృద్ధి కార్యక్రమాల వచ్చారు. మీరు పాయింట్కి వచ్చారు. ఎక్కడ అభివృద్ధి జరిగిందండి? ఒక్క ప్రాజెక్టు చెప్పమనండి. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి ఒక్క పని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేశారా గత 2.5 సంవత్సరాల కాలంలో? ఏ ఎమ్మెల్యేలు అయితే అమ్ముడుపోయారో, ఏ ఎమ్మెల్యేలను అయితే తను కొనుగోలు చేశాడో, ఒక్కొక్కరిని 20 కోట్లు ఇచ్చి 15 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశాడో, వాళ్ళు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందారు, అంతేగాని రాష్ట్రం అభివృద్ధి చెందలే. ఒక్క ప్రాజెక్టు కూడా చేయలే చంద్రబాబు నాయుడు. నిజంగా ఈ ఎమ్మెల్యేలు మీ దగ్గరికి పోయినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అమ్ముడుపోయేటువంటి ఎమ్మెల్యేలే అయితే వారు కూడా జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇచ్చే సీట్లు కొనుక్కుని ఉండాలి. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా, నిజంగా ఆయన చెప్పేదే నిజంగానైతే ఆ ఎమ్మెల్యేలని రాజీనామా చేయించి ఎలక్షన్స్కి పంపించమని చెప్పండి. అందుకోసం అడుగుతాను. ఈరోజు ప్రత్యేక హోదాకి సంబంధించి ఎంపీల చేత రాజీనామా చేయిస్తామని వైఎస్ఆర్ పార్టీ చెప్పింది, ఆ మాట కట్టుబడి ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం మీద ఒక ముఖ్యమంత్రి వాళ్ళ ఎమ్మెల్యేల చేత లేకపోతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తాడా అనేది మాట్లాడదాం. వైఎస్ఆర్ పార్టీకి అయితే అవకాశం ఉందిగా ఈరోజు ప్రత్యేక హోదాకి సంబంధించి. మా అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్పారు కదా, మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సో ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు మరొకసారి ఎన్నికల బరిలోకి వెళ్ళే ఆస్కారం ఉంది. అధ్యక్షుల వారు ఆదేశించిన మరుక్షణం మా పార్టీలు ఎంపీలు అందరం కూడా, అది లోక్సభ అయినా కావచ్చు, రాజ్యసభ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, అధ్యక్షుల వారి ఆదేశాలను మేము తూచా తప్పకుండా పాటిస్తాం. ఎన్నికల తర్వాత విజయం కానీ షర్మిల గారు కానీ కనిపించడం మానేశారు అనేటువంటి ఒక వాదన ఉంది. ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితులు మీరు కదా, అసలు వెనకాల ఏం జరుగుతుంది అంటే? ఏ రోజైతే అవసరం అవుతుందో అప్పుడు తప్పకుండా వాళ్ళు తిరిగి ఈరోజు రాజకీయాలను వదిలి వెళ్ళలేదే, ఈరోజు అవసరం కూడా లేదే. బయట ఒక ప్రచారం చాలా బలంగా ఉంది, అన్నా చెల్లెళ్ళ మధ్య అంత సరిగా పొసగటం లేదు అని చెప్పి. చంద్రబాబు నాయుడు నిజమా అబద్ధమా? ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితులైనటువంటి మీరే చెప్పాలి, అందులో ఎంతవరకు నిజం ఉంది? చంద్రబాబు నాయుడు గారు రోజుకు ఒక ఆరోపణలు చేస్తుంటారు. ఇవన్నీ ఆయన ఆరోపణ చేయడం, మీరు నన్ను అడగడం, దానికి నేను సమాధానం చెప్పడం. ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితులు అని మీరే చెప్తున్నారు. రాజారెడ్డి గారి నుంచి మొదలు పెడితే 3 తరాల నుంచి ఆ కుటుంబంతో కలిసి ఉన్న వ్యక్తులు. నిజంగా కుటుంబంలో అటువంటి విభేదాలు? కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు. కుటుంబం అంతా చాలా సంతోషంగా అందరం
ఒక తాటి మీద నడుస్తున్నాం. జయలలిత కేసుల్లో, శశికళ కేసుల్లో ఆల్రెడీ మనం గతంలో చూస్తే జయలలిత జైలుకి వెళ్ళిన సందర్భంలో, ఆవిడ డిస్క్వాలిఫై అయినటువంటి సందర్భంలో వారసులుగా బయట వ్యక్తులు వచ్చారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయంలో వారసులుగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఎవరు వచ్చే ఆస్కారం ఉంది? మీరు ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అడిగి జైలుకు వెళితే అని అంటే అసలు కేసుల్లోనే స్టఫ్ లేదు, వాస్తవానికి సుదూరం, అవన్నీ కూడా రాజకీయ కుట్రలో భాగం. అలాంటప్పుడు ఒక హైపోథెటికల్ క్వశ్చన్ వేసి దీనికి నన్ను ఆన్సర్ చేయమంటే నేను ఎలా చేస్తానండి? ఎటువంటి పరిస్థితుల్లో జైలుకి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. ఈ కేసుల నుంచి మేము ఆల్రెడీ 11 కేసులు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి. వాటితో పాటుగా గతంలో కూడా 16 నెలలు ఆల్రెడీ జైల్లో ఉండి వచ్చినటువంటి ఈ పర్టికులర్ కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అంత తొందరగా పడిపోతాడు అని చెప్పి మీరు అనుకుంటారు? వెయిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఏమవుతుందని అనేది. కేసులు ఏ రోజైనా జడ్జిమెంట్ వస్తుంది కదా. పవన్ కళ్యాణ్ అనేది ఈరోజు ఒక కొత్త వ్యక్తి, కొత్త శక్తి ఈరోజు రాజకీయాల్లో వస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ పార్టీ వైఎస్ఆర్ పార్టీకి ఒక థ్రెట్గా మారేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మీరు అనుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీ జనసేన ఇంతవరకు ఒక పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా పరిణతి చెందల. ఒక పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడిగా ఉండారే కానీ దానికి ఒక కార్యవర్గం అంటూ ఒక పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారినటువంటి పరిస్థితి లేదు. అది ఈరోజు మాకేదో థ్రెట్ అవుతుంది అన్నటువంటి భావన మాకైతే లేదు. ఎందుకంటే ప్రజల సమస్యల మీద కొన్ని సంవత్సరాలుగా, గత 5 సంవత్సరాలుగా 5-6 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 6 సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉంది. అదే సహజంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటే అది ప్రతిపక్షానికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక పార్టీ తెర మీదకి వస్తే అది స్ప్లిట్ అయ్యి మీకు ఒక థ్రెట్గా మారే ఆస్కారం ఉండదంటారా? పవన్ కళ్యాణ్ పార్టీ అన్నటువంటిది అది ఏ రకంగా పరిణతి చెందుతుందన్నటువంటి దాని మీద ఇంకా ఒక పూర్తి స్థాయి అవగాహన అయితే తనకు లేదు, ఎవరికి కూడా లేదు. ఒకవేళ గట్టిగా పవన్ కళ్యాణ్ కనుక చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తే పవన్ కళ్యాణ్ జగన్ పార్టీ కొంత దగ్గరయ్యేటువంటి ఆస్కారం ఉందా భవిష్యత్తులో? పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేటటువంటి ఎవరితోనైనా నేను చేతులు కలిపి పోరాడేదానికి సంసిద్ధమనని. మేము మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం 2.5 సంవత్సరంగా పోరాటం సాగిస్తున్నాం. ఆయన మా యొక్క ఈ పోరాటాన్ని సమర్థించి మాతో చేతులు కలిపి ఈ పోరాటంలో మాతో చేతులు కలిపి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేటట్లయితే డెఫినెట్గా ఆయన స్వాగతిస్తాం. సో పవన్ పార్టీకి మీరు ఇస్తున్నటువంటి ఆఫర్ ఇది, మాతో కలిసి ఎవరైనా కలిపి పోరాడండి అని చెప్పి పవన్ కళ్యాణే కాదు, ఎవరైనా కూడా సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, లేకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి ఏ సంస్థ అయినా కావచ్చు, మేము చేసేటటువంటి ఈ పోరాటానికి సమర్థించి మాతో కలిసి. ఎస్పెషల్లీ నేను అడుగుతున్నటువంటి మాట పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని వ్యతిరేకిస్తే మీరు దగ్గర అవుతారా? నేను మొత్తం మీకు చెప్పాను. నేను ఎవరైనా కూడా, పవన్ కళ్యాణే కాదు, ఎవరైనా కూడా ఎవరినైనా మేము స్వాగతిస్తాం, కలిసి పోరాటం చేస్తామని ఆహ్వానిస్తాం. సో ఇది పవన్ కళ్యాణ్ పార్టీకి వస్తున్నటువంటి ఒక ఆఫర్ అంటారు మీ వైపు నుంచి. పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి ఒక నెంబర్ 2 అన్నటువంటిది పార్టీలో లేదు. నేను మళ్ళీ కూడా మీకు చెప్తున్నాను. నేను ఇక్కడ అటువంటి తారతమ్యాలు ఏం లేవు. 2, 3, 4, 5 లేకుంటే 2 A 2 B అటువంటిది ఏమీ లేదు. 2 ఈ పోరాటంలో ఎవరు వచ్చినా కూడా మేము స్వాగతిస్తాం. రైట్ సార్. టీవీ9 సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఇది విజయసాయి రెడ్డితో ఎన్కౌంటర్. నెక్స్ట్ వీక్ ఎన్కౌంటర్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.